أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولا تجعلوا الله عرضة لأيمانكم أن تبروا وتتقوا وتصلحوا بين الناس والله سميع عليم. لا يؤاخذكم الله باللغو في أيمانكم ولكن يؤاخذكم بما كسبت قلوبكم والله غفور حليم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక అని. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 224 మరియు 225 వాక్యముల అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. సత్కార్యాలు, భయభక్తులు, మానవ సంక్షేమం, వీటికి దూరంగా ఉండే ఉద్దేశంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ యొక్క పవిత్ర నామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలన్నింటినీ కూడా వింటున్నాడు. ఆయనకు అంతా తెలుసు. అనాలోచితంగా మీరు చేసే అర్ధరహితమైనటువంటి ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని పట్టుకోడు. కానీ హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా ప్రశ్నిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడు మరియు సహనశీలుడు. సోదరులారా, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక విషయాన్ని గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. సహజంగా మన నిత్య జీవితంలో మనము చేసే పని, చీటికి మాటికి మనము ప్రమాణాలు, ఒట్టులు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొద్దిపాటి ప్రయోజనం పొందే నిమిత్తము, కొద్దిపాటి లాభం పొందే నిమిత్తము మనము దేవుని పేర ప్రమాణాలు చేస్తూ ఉంటాము. దేవుడి సాక్షి అండి, గాడ్ ప్రామిస్ అండి, అదండి ఇదండి అని చెప్పేసి. ఎందుకంటే మన మాటలు ఎదుటి వ్యక్తి బాగా విశ్వసించాలి అని. దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, మీరు అనాలోచితంగా, అర్ధరహితంగా ప్రమాణాలు చేస్తున్నారు. వాటిని గురించి దైవం ప్రశ్నించడు. మనం చాలా సందర్భాల్లో ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఇట్టే చెప్పేస్తుంటాం. వాటిని గురించి దైవం ప్రశ్నించడు. కానీ బుద్ధిపూర్వకంగా కొన్ని ప్రమాణాలు మనం చేస్తుంటాం. దేవుని సాక్షి అని, దైవం సాక్షిగా, భగవంతుని తోడు అని, ఈ విధంగా మన మాటలకు దైవాన్ని సాక్ష్యంగా పెడుతుంటాం. ఈ విధంగా బుద్ధిపూర్వకంగా, ఉద్దేశ్యపూర్వకంగా మనము ఎప్పుడైతే ప్రమాణాలు చేస్తామో తప్పనిసరిగా ఆ ప్రమాణాలను గురించి మనము దైవం వద్ద సమాధానం చెప్పుకోవాలి. దీనికంటే ముందు ఇంకొక మాటను దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, మీరు అల్లాహ్ యొక్క పవిత్ర నామాన్ని, ఆ సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు, లోకేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ పవిత్ర నామాన్ని మీరు ఎలా పడితే అలాగా ఎంత మాత్రం కూడా ఉపయోగించకండి. మనము చాలా సహజంగా చూస్తుంటాము. మనకు ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి అస్తిత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున దైవమే. ప్రతి చిన్న విషయానికి మనము దైవాన్ని తీసుకొచ్చి పెడుతుంటుంటాం. మనము చూస్తుంటాము, దేవుడు అడ్డొచ్చినా నన్ను ఆపలేడని, మరి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నన్ను ఎవరు ఆపలేరని, ఈ విధమైనటువంటి డైలాగులు మనము సినిమాల్లో ఎక్కువగా వింటుంటాము. మనము సహజంగా కూడా మనం చెప్తుంటాము, ఏ పనైనా కూడా నేను రేపు చేసేస్తానని, లేకపోతే ఇప్పుడు చేసేస్తాను అని. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మీరు ఏదైనా పని చేసే ముందు ఇన్షాల్లా అనండి. అంటే దైవం తలిస్తేనే నేను ఈ పని చేస్తాను అని చెప్పండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన తలంపు లేకపోతే, ఆయన ఆజ్ఞ లేకపోతే ఏ పని కూడా జరగదు సోదరులారా. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొంతమంది వచ్చి కొన్ని విషయాల గురించి ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించినప్పుడు ప్రవక్త వారు ఏమంటారంటే, నేను దీని గురించి రేపు చెప్తాను అని ఆయన చెప్తారు. వెంటనే దైవము ఒక వాక్యాన్ని అవతరింపజేస్తాడు. ఓ ప్రవక్త,
మీరు ఏదైనా ఒక పని చెప్పే ముందు దైవం తలిస్తే నేను ఇది చెప్తాను అని చెప్పండి అని ఆయనకు ఈ విధంగా నిర్దేశించడం జరిగింది. ఎందుకంటే మన చేతుల్లో ఏది కూడా ఉండదు, ఆయన తలిస్తేనే మనం ఏదైనా చేయగలం. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీరు ఆయన పవిత్ర నామాన్ని ఎలా పడితే అలా ఉపయోగించకండి. ఉపయోగించాలంటే 3 కారణాలు ఉండాలి. అదేమిటంటే సత్కార్యాలైనా అయి ఉండాలి, భయభక్తులైనా అయి ఉండాలి, ఆయన పట్ల మానవ సంక్షేమమైనా అయి ఉండాలి. ఈ 3 కారణాలు కాకుండా మన ఇష్టం వచ్చినట్లు దైవుని నామాన్ని మనం ఎంత మాత్రం మనం అపవిత్రం చేయకూడదు. మన అర్థం లేనటువంటి ప్రమాణాలలో, మన యొక్క సినిమా డైలాగుల్లో, ఇంకా మనము చేసే పనుల్లో అర్ధరహితంగా మరి మనము చేసే మాటల్లో దేవుని యొక్క పవిత్ర నామాన్ని మనం ఎంత మాత్రం కూడా ఉపయోగించకూడదు. ఉపయోగించాలంటే 3 కారణాలు కావాలి. ఒకటి సత్కార్యాలు కావాలి, అంటే మంచి పనుల్లో మనం ఆయన నామాన్ని ఉపయోగించాలి. ఇంకా నలుగురికి మంచి జరిగే వ్యవహారాల్లో మానవ సంక్షేమము, మానవాళికి ప్రయోజనం జరుగుతుంది, సాటి సోదరులకు అది లాభం కలుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన నామాన్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇంకా భయభక్తులు అంటే దైవం పట్ల భీతి, ఆయన శక్తి సామర్థ్యాల పట్ల భయము ఉన్న కారణంలోనే మనము దేవుని నామాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. తప్ప ఇష్టం వచ్చినట్లు మనము అర్ధరహితంగా మరి ఇటువంటి వ్యవహారాలు ఎంత మాత్రం కూడా మనము ఉపయోగించకూడదు. మరి చెప్తున్నాడు దైవము, మీరు అనాలోచితంగా అర్ధరహితంగా చేసే పనుల గురించి ఆయన ప్రశ్నించడు. కానీ మీరు ఇంటెన్షనల్గా, మీరు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మరి దేవుని నామాన్ని ఉపయోగించినట్లయితే మీరు సమాధానం చెప్పుకోవాలి. దేవుని పేర మీరు ప్రమాణాన్ని చేసినట్లయితే మీరు సమాధానం చెప్పుకోవాలి అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. ఇదే విషయాన్ని గురించి మనకు క్రీస్తు యేసు కూడా చెప్తారు. మీరు దేవుని తోడు అనకండి, ఆకాశము తోడు అనకండి, ఆకాశము ఆయన సింహాసనము. మీరు భూమి తోడు అనకండి, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. దేవుని నామాన్ని మీరు ప్రమాణం చేస్తే దేవుని పేరనే చేయాలి. కానీ చేస్తున్నాము అంటే అది సత్కార్యమైన, భయభక్తులైన, మానవ సంక్షేమమైన, ఈ విధమైనటువంటి మంచి పనుల్లో ఆయన నామాన్ని మనం ఉపయోగించాలి తప్పించి స్వార్థంగా కొద్దిపాటి ప్రయోజనం పొందే నిమిత్తము మనం చూస్తుంటాము. మన యొక్క వస్తువులు అమ్ముకోవడానికి, బట్టలు అమ్ముకోవడానికి, ఈ విధంగా చిన్న చిన్న ప్రయోజనాలు పొందే నిమిత్తము దేవుని తోడు అని చెప్తుంటాం. దేవుని తోడండి, ఇది చాలా మంచి వస్తువు అండి. ఈ విధంగా చిన్న చిన్న ప్రయోజనాలు పొందే నిమిత్తము దేవుని నామాన్ని మనం ఉపయోగించకూడదు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి దైవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అదేమిటంటే లిల్లజీన యులూన మినన్ నిసాయిహిం తరదున్ అర్బఅతిన్ అష్హురిన్, అంటే ఎవరైతే తమ భార్యలను కలవకూడదని ప్రమాణం చేసుకుంటారో వారికి 4 మాసాల వ్యవధి కలదు. ఈ 4 మాసాలలో వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళా ప్రారంభించాలి. ఒకవేళ ఆ విధంగా ప్రారంభించకపోతే వారి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధము తెగిపోతుంది. దైవము కరుణించేవాడు మరియు క్షమించేవాడు. మీరు విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే మరి ఆయనకు అన్నీ తెలుసు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి అంటున్నాడు. సోదరులారా, ఇక్కడ సహజంగా మన సంసారంలో జరిగే ఒక విషయాన్ని గురించి దైవం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అదేమిటంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం ఎప్పుడూ ఒక విధంగా ఉండదు. కొన్ని ఒడిదుడుకులు లోనవుతూ ఉంటుంది, కొన్ని మరి సంఘర్షణకు లోనవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో భర్త మీద అలిగి భార్యని వెళ్ళిపోతుంది, లేకపోతే భార్య మీద అలిగి భర్తని వెళ్ళిపోతుంటాడు. ఈ విధంగా జరిగినప్పుడు దైవము వారి మధ్య 4 నెలల సమయాన్ని పెట్టాడు. ఈ 4 నెలల సమయంలో మీరు తిరిగి కలుసుకోండి. ఎందుకంటే ఈ విధంగా దూరంగా ఉండడం అనేది 4 నెలలకి మించి అంత మాత్రకుండా ఉండకూడదు. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది, మరి పిల్లలు ఉంటారు. ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్లు మనం చూస్తుంటాము సహజంగా. మరి భర్త మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, సంవత్సరాల తర్వాత అక్కడే ఉండిపోతుంటుంది. మరి భార్య మీద అలిగి భర్త మరి ఎక్కడికో పోతాడు, సంవత్సరాలు కూడా ఇంటికి రాకుండా తిరిగి ఈ విధంగా గడుపుతుంటాడు. ఈ విధంగా మీ జీవితాన్ని మీరు వేళాకోళం చేసుకోకండి. సంసారం అనేది వేళాకోళం కాదు. కాబట్టి మీ మధ్య ఉండే ఈ సంబంధాలను మీరు సంస్కరించుకోవాలి. దానికి 4 నెలల సమయం పెట్టాడు. చాలామంది ఈ విధంగా మన ముస్లిం సోదరులు కూడా చాలామంది ఈ విషయం తెలియక
మరి భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది, మరి సంవత్సరాలు సంవత్సరాలు అక్కడే ఉండిపోతుంటుంది. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని మీరు ఎంత మాత్రం కూడా మరి వేళాకోళంగా మలుచుకోకండి. 4 నెలల సమయం పెట్టాడు. ఈ 4 నెలల సమయంలో మీరు తిరిగి కలుసుకోవాలి. ఒకవేళ మీరు కలుసుకోకుండా ఉన్నట్లయితే మీ మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది, జాగ్రత్త అని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దీనినే షరియత్తులో అంటే ఇస్లామీయ పరిభాషలో ఈలా అని చెప్పడం జరిగింది. ఈలా అంటే ఈ విధంగా ఈ ఇద్దరి మధ్య ఉండే ఈ గ్యాప్ను కేవలం 4 నెలలకు మాత్రమే దైవం పరిమితం చేశాడు. సంవత్సరాల తరబడి మీరు, ఎందుకంటే వివాహ బంధం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. ఆయన అక్కడ ఈయన ఎక్కడ ఉంటే అది వివాహ బంధం అనిపించుకోదు. కాబట్టి వివాహ బంధంలో మీరు బలంగా ఉండాలి, లేకపోతే మీరు ఈ విధంగా విడిపోవాలి. తద్వారా ఎవరి జీవితం వారు గడపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా విడిపోనుకుండా కలుసుకోనుకుండా ఈ విధంగా దూరంగా ఉండి, టెక్నికల్గా చూస్తే వారిద్దరికి కూడా మరి వివాహం అయి ఉంటుంది, భార్యాభర్తలు, కానీ ఇద్దరు కూడా కలుసుకుని ఉండరు. ఈ విధంగా మీరు జీవితాన్ని ఎంత మాత్రం కూడా గడపకండి. తద్వారా ఏమవుతుంది, ఆ రకరకాలైనటువంటి ఉదంతులు అపవాదులు బయలుదేరుతాయి. ఈ విధమైనటువంటి మనం చూస్తున్నాం. ఈ రోజున అనేక అక్రమ సంబంధాలు మన పేపర్లలో అనునిత్యం కూడా చూస్తూనే ఉన్నాము. ఈ విధమైనటువంటి సమాజం అంతా కూడా కలుషితం అయిపోతుంటుంది. ఆ విధంగా మీరు చేయకండి. భార్యాభర్తలు తప్పనిసరిగా కలుసుకుని ఉండాలి. దానికి 4 నెలల సమయాన్ని దైవం పెట్టడం జరిగింది. ఈ 4 నెలల సమయంలో మీరు మీ మధ్య ఉన్నటువంటి ఈ గొడవలను, ఈ సంఘర్షణను సంస్కరించుకొని తిరిగి మీరు జీవితం గడపండి. లేదంటారా, మీరు శాశ్వతంగా విడిపోవడానికి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే మరి ఆ విధంగా విడిపోవడానికి మీకు హక్కు ఉన్నది. ఆ విధంగా కాకుండా విడిపోనుకుండా కలుసుకోనుకుండా మీ ఇష్టం వచ్చినట్టు సంవత్సరాలు ఈ విధంగా గడపడం అనేది అది ఎంత మాత్రం కూడా దైవానికి ఆమోదయోగ్యం కాదు అని దైవం ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాటను గురించి నిర్దేశిస్తున్నాడు. సరే సోదరులారా, ఇప్పుడు మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. దుస్తులకు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి చెప్పారు, నీవు బట్టలు తొడిగేటప్పుడు కుడివైపు నుండి మీరు తొడగడం ప్రారంభించండి అని ప్రవక్త వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సహజంగా దైవము మనకు 2 చేతులను, ప్రతి అవయవాన్ని తీసుకోండి, రెండింటిని పెట్టాడు, జతగా పెట్టాడు. చూడండి, కళ్ళను చూసుకున్న, కాళ్ళు, చేతులు, ఈ విధంగా ప్రతిదాన్ని దైవము జంటలుగా పెట్టాడు. కానీ హృదయం మాత్రమే ఒకటే ఇచ్చాడు. సోదరులారా చూడండి, ఎందుకు 2 హృదయాలు ఉన్నాయనుకోండి, ఒక హృదయం ఏమో మంచి వైపును తీసుకెళ్తూ ఉంటుంది, ఇంకొక హృదయం ఏమో చెడు వైపును తీసుకెళ్తూ ఉంటుంది. కానీ అందుకని దైవం ఒకే హృదయాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆయన ఒక్కడు కాబట్టి. ఈ హృదయం ద్వారా మనము ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని గ్రహించడం కోసమే దైవం మనకు మనస్సు ఒకటినే పెట్టాడు. కాబట్టి సోదరులారా, సహజంగా మనకు ఈ 2 జతలుగా పెట్టినప్పుడు సహజంగా కుడివైపున ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా మరి మనము మంచి కోసం ఉపయోగిస్తూ ఉంటాం. సహజంగా చూడండి, ఏ పనైనా మనం కుడివైపు నుండి చేస్తుంటాము. ఎందుకంటే శుభకార్యంగా మనం అది శుభాన్ని ఇస్తుందని చెప్పేసి మనం తలుస్తూ ఉంటాము. దైవం కూడా ప్రవక్త ముహమ్మద్ వారు కూడా మరి ఏ పనిని ప్రారంభించినా ముందు కుడివైపు నుండి ప్రారంభించేవారు. ఈ విధంగా ఆయన కుడివైపు నుండి బట్టలు తొడగడము ప్రారంభించేవారు. తీసేటప్పుడు ఎడమ వైపు నుండి తీయడము ఆయన చేసేవారు. ఈ విధంగా చెప్పులు తొడుక్కున్నప్పుడు కూడా ముందు కుడివైపు నుండి ప్రారంభించేవారు. ఈ విధంగా తీసేటప్పుడు ఎడమవైపు నుండి ఆయన తీసేవారు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొకటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇదేంటండి ఇంత చిన్న విషయాలు కూడా చెప్తున్నారు అన్న సందేహం వస్తుంది. నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, ధర్మం అనేది మనలను ప్రతి అంశంలో కూడా సంస్కరించాలి. ప్రతి వ్యవహారంలో కూడా, అది మనము భోజనం చేయడం కానివ్వండి, పడుకోవడం కానివ్వండి, మనము చేసే ప్రతి పనిని కూడా అది సంపూర్ణంగా సంస్కరించినప్పుడే అది పరిపూర్ణమైనటువంటి ధర్మం అనిపించుకుంటుంది. మన అదృష్టం సోదరులారా, ఇస్లాం రూపంలో దైవము మనకు మరి అంతిమ గ్రంథము మరి అంతిమ ప్రవచనాల రూపంలో సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మనకు ప్రసాదించాడు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉన్నది. ఇది ముస్లింల గుత్త సొత్తు ఎంత మాత్రం కూడా కాదు. ఇది దైవం చెప్తున్నాడు, నేను సమస్త మానవ జాతి కోసం అవతరింపజేసినటువంటి గ్రంథం ఇది. హుదల్లిన్ నాస్ అని చెప్పడం జరిగింది తప్పించి హుదల్లిల్ ముస్లిమీన్ అని చెప్పడం లేదు. ముస్లింల కోసమే వచ్చినటువంటి గ్రంథం అని దైవం ఎక్కడ కూడా ఖురాన్లో చెప్పడం లేదు. ఇది మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథము. ఇందులో ఉన్నటువంటి విషయాలు సమస్త మానవ జాతికి చెందినటువంటి విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఈ విషయాలను వారు అనుసరించాలి.
అప్పుడు మాత్రమే వారికి శాంతి లభిస్తుంది, సమాజానికి కూడా మరి సంక్షేమము లభిస్తుంది. అందుకనే ప్రతి చిన్న విషయాన్ని గురించి వివరించి చెప్పడం కోసమే దైవము తన అంతిమ ప్రవక్తను పంపించడం జరిగింది. మనం చూస్తాము, చాలా ధర్మాలు మనకు కనబడుతుంటాయి, చాలా మార్గాలు మనకు కనబడుతుంటాయి, కానీ ఇంత కూలంకుషంగా ప్రతి విషయాన్ని ఇంత సూక్ష్మంగా మనకు విడమర్చి చెప్పే ధర్మము మనకు ఈ అంతిమ ధర్మము ఇస్లాంలోనే మనకు చాలా చక్కగా కనబడుతుంది. కాబట్టి సోదరులారా, చక్కటి విషయాలు ఎక్కడ ఉన్నా కూడా, ఎవరు చెప్పినా కూడా మనము మనము దానిని అనుసరించాలి. అదే చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు బట్టలు ధరించేటప్పుడు వాటిని బాగా దులిపి అప్పుడు ధరించండి అన్నారు. ఎందుకంటే ఏదైనా క్రిమి కీటకాలు అందులో చేరవచ్చు. మనము చాలా పేపర్లో కూడా అప్పుడప్పుడు చూస్తుంటాము, మరి ఈ విధంగా జోళ్లలో తేళ్లు ఉండిపోయినాయి, మరి ఈ విధంగా జోళ్ళు వేసుకున్నప్పుడు ఆ తేళ్లు కరిచి చాలామంది బాధపడ్డారని చెప్పేసి అప్పుడప్పుడు పేపర్లు చదువుతుంటాము. ఈ విధంగా మన బట్టల్లో ఆ క్రిమి కీటకాలు చేరే అవకాశం ఉంటుంది. మనము వాటిని చూసుకోకుండా తొడుక్కున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము, చీమలు పాకిపోతుంటాయి, మనం ఆ విధంగా వేసేసుకుంటుంటాము, అవి లోపల కుట్టేస్తుంటాయి, తిరిగి తీస్తుంటాము. ఈ విధంగా ప్రవక్త వారు మరి చెప్పారు, మీరు బట్టలు వేసుకునేటప్పుడు బాగా దులపండి అని చెప్పేసి ఆయన నిర్దేశించడం జరిగింది. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జోళ్ళు తొడుక్కుంటున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక సందర్భంలో ఒక కాకి ఆ మేజోళ్లను తీసుకుని దూరంగా పడేసింది. ఆ తర్వాత వెళ్ళి చూస్తే అందులోంచి ఒక తేలు బయటకు రావడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త వారు అప్పుడు చెప్పారు, మీరు ఏదైనా తొడుక్కునే ముందు బాగా దులపండి, ఎందుకంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏ తేలో లేకపోతే ఏ జర్రు లోపల ఉంటుంది, మనము చూసుకోకుండా దాన్ని వేసుకుంటాము, ఆ తర్వాత చాలా బాధపడతాము. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు మరొక సందర్భంలో, మీరు తెల్లటి బట్టలు ధరించడం కోసము ప్రయత్నం చేయండి, అవి మీకు శ్రేయస్కరము. ఎందుకంటే ఒక విశ్వాసి ఏ విధంగా అయితే తెల్లటి బట్ట ఏమాత్రం కూడా మురికి లేకుండా ఉంటుందో, ఒక విశ్వాసి హృదయం కూడా ఆ విధంగా మాలిన్యం లేకుండా మరి పరిశుద్ధంగా ఈ విధంగా పరిశుభ్రంగా ఉండాలి. చూడండి, తెల్లటి బట్ట మీద ఏదైనా ఒక మరక పడింది అనుకోండి, వెంటనే మనకు కనిపించిపోతుంటుంది. అదేవిధంగా విశ్వాసి హృదయం కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఈ విధమైనటువంటి చెడుల నుండి, మరి కపటము, ఈ విధమైనటువంటి నైతికమైనటువంటి చెడుల నుండి అతను బయటపడి చాలా ప్రశాంతంగా అతను ఉండాలి. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, తెల్లటి బట్టలను ధరించండి, అవి మీలో ఉన్నటువంటి మురికిని బయటికి తీస్తాయి, తద్వారా వాటిని శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రవక్త వారు చెప్పారు. అంతేకాదు, మరణించిన వ్యక్తికి మీరు తెల్లటి బట్టలను ధరింపజేయండి అని కూడా ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మనం అందుకనే చూస్తుంటాము సహజంగా, మరి ముస్లిం సోదరులు ఎప్పుడైనా ఏదైనా ఒక దహన సంస్కారాలు చేస్తున్నప్పుడు తెల్లటి బట్టనే కఫన్ రూపంలో ఆ యొక్క మృతదేహానికి చుట్టడం జరుగుతుంది. మరి ఇంకొక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, మీరు తెల్లటి వస్త్రాలను ధరించండి, ఎందుకంటే తెల్లటి వస్త్రాలు పరిశుభ్రంగా ఉంటాయి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు పైజామాలు, ప్యాంట్లు వగైరా ధరిస్తున్నప్పుడు చీలమండకు పైగా ఉన్నట్లుగా మీరు చూసుకోండి అని ప్రవక్త వారు చెప్పారు. చాలామంది ఒక సందేహము వెళ్ళబుచ్చుతూ ఉంటారు, అదేమిటంటే ముస్లిం సోదరులు ప్యాంట్లు పైకి కట్టుకుంటారు ఏంటండి అని చెప్పేసి. మనము ప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్పారు, ఈ విధంగా తన దుస్తులను కింద ఈడుస్తూ నడిచే వాళ్ళను దైవం ఎంత మాత్రం కూడా ఇష్టపడడు అన్నారు. అహంకారంగా మనం ఈ రోజున మనం చూస్తున్నాము, మన నవయువకులు కానివ్వండి, మన విద్యార్థులు కానివ్వండి, కింద వరకు ఈడ్చుకుంటూ వెళ్తుంటారు. ఆ ప్యాంట్లు కిందంతా కూడా మురికి పట్టేసి, మట్టి పట్టేసి, చిరిగిపోయి ఈ విధంగా ఉంటుంటుంది. ఈ విధంగా అది గర్వానికి కూడా ఒక చిహ్నంగా ఉంటుంటుంది. కాబట్టి ఒక దైవదాసుడు గర్వానికి దూరంగా ఉండాలి, మరి నిరాడంబరంగా ఉండాలి, అతి సామాన్యంగా ఉండాలి. అందుకనే ఈ విధంగా మీ యొక్క బట్టలు నేలకు ఆనకుండా, ఈడవకుండా జాగ్రత్తగా మీరు పైకి మీరు తొడుక్కోండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ప్రళయ దినాన దైవము 3 రకాల వ్యక్తులతోటి ఎంత మాత్రం కూడా మాట్లాడాడు,
కన్నెత్తి కూడా చూడడు, వాళ్ళని ఎంత మాత్రం కూడా పరిశుద్ధపరచడు, మరి స్వర్గంలో కూడా ప్రవేశింపచేయడు. శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, ఆ దుర్మార్గులు, ఆ దురదృష్టవంతులు ఎవరు ప్రవక్త అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, మరి ఎవరైతే అహంకారంతో, గర్వంతో తమ వస్త్రాలను చీల మండల కింద వేలాడదీస్తూ తిరుగుతూ ఉంటారో. చీల మండలు అంటే మన పాదాలను తాకుతూ, నేలను తాకుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి తమ దర్పాలను, తమ గర్వాన్ని ప్రదర్శించడం కోసము మరి పెద్ద పెద్ద బట్టలను ధరించి ఆ నేలను ఈడ్చుకుంటూ తిరిగేవారు, గర్వాన్ని ప్రదర్శించడం కోసం. ఆ విధంగా వచ్చే ఆ గర్వం మీలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ బట్టలను నేలకు ఈడ్చుకుంటూ, ఊడ్చుకుంటూ మీరు అంత మాత్రం కూడా తిరగకండి, చీలమండల పైన ధరించండి అని ప్రవక్త వారు మరి నిర్దేశించడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మరి మనము ఉపయోగించే వ్యర్థమైనటువంటి పనుల్లో, మాటల్లో దేవుని నామం ఎంత మాత్రం కూడా ఉపయోగించకూడదు. మనము ఉపయోగిస్తున్నాము అంటే 3 కారణాలు కావాలి. సత్కార్యాలైనా కావాలి, దేవుని పట్ల భయభక్తులైనా కావాలి, మానవ సంక్షేమమైనా కావాలి. ఈ 3 వ్యవహారాల్లో మాత్రమే మనము దేవుని యొక్క నామాన్ని ఉపయోగించాలి. ఆ తర్వాత మనము చేసే అర్ధరహితమైనటువంటి ప్రమాణాలను దైవం పట్టించుకోడు. కానీ మరి ఉద్దేశపూర్వకంగా మనము ఎప్పుడైతే ఒక ప్రమాణాన్ని చేస్తామో దాని గురించి దైవం తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. కాబట్టి మనము మన నోటిని సంభాళించుకోవాలి. నోరే కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మనము ప్రమాణాలు ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఆ తర్వాత ఇంకొక అంశం కూడా మనం తెలుసుకున్నాము. భార్యాభర్తల మధ్య ఉండే ఎప్పుడైనా ఏదైనా సంఘర్షణ జరిగినప్పుడు వారి మధ్య 4 నెలలు మాత్రమే ఎడబాటుకి కాలం మరి దైవం సమయం ఇచ్చాడు. ఈ 4 నెలల తర్వాత వాళ్ళు 4 నెలలలో వాళ్ళు తమను సంస్కరించుకుని తిరిగి వారి సంసారాన్ని, జీవితాన్ని గడపవలసి ఉంటుంది. లేదు అంటే వారి మధ్య ఉండే సంబంధం తెగిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్త అని చెప్పేసి దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే చక్కటి విషయాలు, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మనము ఈ రోజున తెలుసుకున్నామో, ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నామో, వీటిని మనం బాగా ఆలోచన చేయాలని, మన జీవితంలో దీనిని అనుసరింప చేయాలి. లేకపోతే విని మనం ఊరుకున్నామంటే ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. మనం మన జీవితంలో ఎప్పుడైతే దీనిని అనువర్తింపజేస్తామో, అనుసరిస్తామో, అప్పుడే మన యొక్క జీవితానికి అది మన జీవితాన్ని సరిదిద్దుకున్న వాళ్ళం అవుతాము. తద్వారా సమాజం కూడా మరి చాలా బాగా మారుతుంది. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మంచి చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకురు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.